హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పుడెప్పుడు ఇంట్రెస్ట్ కలిగించే అంశాలతో ముందుకొస్తానో ఆ విషయం మీకు తెలుసు. ఈరోజు మనం ఇంట్రెస్ట్‌గా చెప్పుకోయే టాపిక్ ఏంటంటే తెలుసా? ఎస్ఎస్ఎంబీ 29 అదేనండి మన సూపర్ స్టార్ బాలబుగ్గల హాలీవుడ్ రేంజ్ హీరో మన మహేష్ బాబు సినిమా మన 'జక్కన్'తో ఆల్రెడీ వర్క్‌షాప్‌లో ఉంది. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో, వర్క్‌షాపుల్లోనూ అలాగే లొకేషన్ సెలక్షన్స్‌లోనూ అన్నిట్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా గ్లోబ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఖచ్చితంగా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించి గానీ, యూరోపియన్ కంట్రీస్ సంబంధించి ఒక థ్రిల్లర్ అడ్వెంచర్‌గా తీయబోతున్నారు. జక్కన్న చాలా సార్లు కూడా చెప్పారు, మహేష్ బాబుతో సినిమా తీస్తే ఒక గూఢచారి గాని, ఒక మంచి ఎలివేషన్ థ్రిల్లర్ గాని తీయాలనుకున్న చెప్పారు. దానికి తగ్గట్టుగానే విజేంద్ర ప్రసాద్ స్టోరీ రాశారు. విజేంద్ర ప్రసాద్ గారు కూడా కొన్ని లీక్స్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో. కొన్ని ఆడియో ఫంక్షన్స్‌కొచ్చినప్పుడు. ఫస్ట్‌ది ఏంటంటే ఇది ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతుందని సినిమా. తర్వాత ఒక హాలీవుడ్ హీరోయిన్ కూడా తీసుకోబోతున్నారని, దానికి స్టోరీ లైన్ చెప్పకుండా కొన్ని కీ పాయింట్స్ చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకి టైటిల్ రోల్ ఏంటి అనేదే టెన్షన్. ఇంకా ఎస్ఎస్ఎంబీ 29 గానే ఉంటుందా? లేదా మహేష్ బాబు, జక్కన్న మూవీ అనే మాట్లాడుకోవాలా ఏంటి అనేది కాస్త లీక్ అయినట్టు అనిపిస్తుంది. అయితే ఆ సినిమాకి 2 టైటిల్స్ సెలెక్ట్ చేశారంట. ఒకటి 'మహారాజా', రెండోది 'చక్రవర్తి'. యెస్. 2 సినిమా పేర్లు కూడా ఇంతకుముందు గతంలో చాలా సార్లు వచ్చాయి. 'మహారాజు' అని శోభన్ బాబు గారి సినిమా ఉంది. అలాగే 'చక్రవర్తి' అని మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కూడా ఉంది. అయితే ఈ రెండిటిని ఎందుకు బేస్ చేశారంటే ఒక కింగ్, ఒక 'మహారాజు' అంటే కింగ్, 'చక్రవర్తి' అంటే ఎంపరర్. వీళ్ళు ఎట్లాగా అడ్వెంచర్స్ చేస్తారు అనేది. అంటే కింగ్ అంటే కింగ్ సైజ్. ఆ యాక్షన్ థ్రిల్లర్ కూడా కింగ్ సైజ్‌లో ఉండబోతుందని జక్కన్న అండ్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పకనే చెప్పే ప్రయత్నంలో భాగంగా అనిపిస్తోంది. నాకైతే 2 టైటిల్స్ కూడా చాలా బాగున్నాయి. 'మహారాజ్' అన్న బావుంది. 'చక్రవర్తి' అన్న కూడా మామూలుగా ఒక నేమ్ లాగా ఉంది గానీ యాక్చువల్ మీనింగ్ ద ఎంపరర్. చక్రవర్తి అంటే రాజులకే రాజు. సో, అవి కూడా టైటిల్ చాలా బావుంది. ఇంతకుముందు వచ్చిన ఆ సినిమాల టైటిల్స్ ఇండివిడ్యువల్‌గా తీసుకున్నా అవి సూపర్ హిట్స్ అయ్యాయి అప్పట్లో. ఒకటి 80స్‌లో మూవీ, 2 కూడా 80స్‌లో మూవీసే. ఒకటి శోభన్ బాబు గారిది, ఒకటి చిరంజీవి గారిది. ఇప్పుడు ఆ టైటిల్స్‌ని మరలా జక్కన్న సెలెక్ట్ చేయబోతున్నారా లేదో చూడాలి. మొత్తానికి కింగ్ సైజ్‌లో ఉండబోతుంది సినిమా. కింగ్ సైజ్‌లో థ్రిల్లర్ ఉండబోతుంది. కింగ్ సైజ్‌లో పెర్ఫార్మన్స్ ఉండబోతుంది. కింగ్ సైజ్‌లో ఓవరాల్‌గా పాన్ వరల్డ్ మూవీ కాబోతుందని జక్కన్న టీమ్, అదే జక్కన్న ఫాదర్ అయిన విజేంద్ర ప్రసాద్ గారు చెప్పకనే చెప్పారని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఇకపై మనం జక్కన్న మూవీ, మహేష్ బాబు మూవీ లేదా ఎస్ఎస్ఎంబీ సూపర్ స్టార్ మహేష్ బాబు 29 మూవీ అనిపించుకోకుండా 'చక్రవర్తి' మూవీ అని గాని, 'మహారాజ్' మూవీ అని గాని త్వరలో మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ పాటికే లొకేషన్స్ అన్ని సెలెక్ట్ చేశారు. రీసెంట్‌గా మహేష్ బాబు జర్మనీ కూడా వెళ్ళొచ్చారు. అంతకుముందు న్యూ ఇయర్‌కి, సంక్రాంతి వేడుకలకి కొడుకు దగ్గరికి యూఎస్ వెళ్ళొచ్చారు. న్యూయార్క్ వెళ్ళొచ్చారు. ఇప్పుడు జక్కన్న ఈ వర్క్‌షాప్‌కి సంబంధించి ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో. ఎట్లాగా ఉండాలి? ఏంటి? బాడీ లాంగ్వేజ్, కత్తిసాములు, ఫైట్సు, అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డైటు, సిక్స్ ప్యాక్ అన్నిటి మీద కూడా ఇప్పుడు వర్క్‌షాప్ నడుస్తుంది. ఇవన్నీ అయిపోతే జక్కన్న మూవీ ఆల్రెడీ నెక్స్ట్ ఏప్రిల్ నుంచి, మే నుంచి సెట్స్‌లోకి వెళ్తుంది. 2025 సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న మూవీ సమ్మర్‌కి వచ్చేలాగా కంపల్సరీగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ జక్కన్న మూవీ వచ్చేసింది. 1 ఇయర్ గ్యాప్ వస్తుంది కాబట్టి మహేష్ బాబు 'గుంటూరు కారం' ఆల్రెడీ రిలీజ్ అయింది. మళ్ళీ మధ్యలో సినిమాలు లేవు కాబట్టి నెక్స్ట్ ఇయర్‌లో కంపల్సరీగా మహేష్ బాబు సినిమా రావాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అంతే ఉత్సాహంగా చూస్తున్నారు కాబట్టి విజేంద్ర ప్రసాద్ స్టోరీకి ఎంతవరకు ఫెయిల్యూరే లేదు. అండ్ ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ కూడా మన జక్కన్నే. కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్‌ని అమాంతంగా పాన్ వరల్డ్ రేంజ్‌లో పెంచేసే స్థాయిలో చూపించబోతున్నారు. గ్లోబ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా చేయబోతున్నారు. కాబట్టి ఆ సినిమాకి ఆ రేంజ్‌లోనే కింగ్ సైజ్‌లోనే టైటిల్ ఉండాలనే ఉద్దేశంతో 'మహారాజ్' గాని, 'చక్రవర్తి' గాని చేయబోతున్నారు. అయితే ఫ్యాన్స్ మీరు కూడా కింద కామెంట్ చేయండి. 'చక్రవర్తి' టైటిల్ బావుంటుందా? 'మహారాజ్' టైటిల్ బావుంటుందా? ఓకేనా? మీతో పాటు ఆ టైటిల్స్ అన్నీ చూసాక మనం కూడా జక్కన్న గారికి సిఫారసు చేద్దాం. ఓకే? ఆల్ ది బెస్ట్ టు జక్కన్న అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టీమ్. బాయ్.